అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అల్వాల్ నగరశాఖ కేంద్రంగా 77 వసంతాలు పూర్తి చేసుకునే 78 వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా అల్వాల్ నగరశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అల్వాల్లోని ప్రతి కళాశాల విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1949 జూలై 9వ తేదీన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అతి కొద్ది మందితో ప్రారంభించినటువంటి ఏబీవీపీ ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద విద్యాసంఘంగా ఎదిగిందన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అస్సాం వరకు ప్రతి కాలేజ్ క్యాంపస్లో విద్యార్థుల యొక్క సమస్యలపై నిరంతరం ఏబీవీపీ పోరాటం చేస్తూ వారి సమస్యలను పరిష్కరించే వరకు పోరాడుతుందని తెలిపారు. గత 77 సంవత్సరాలుగా దేశంలో విద్యార్థుల సమస్యలే కాకుండా అనేక రకాలైన సామాజిక సమస్యలపైన పోరాటం చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలకు, ఏబీవీపీ పూర్వ కార్యకర్తలకు మరియు విద్యార్థులకు అందరికీ ఏబీవీపీ అవతరణ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ పృథ్వీతేజ, ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, అల్వాల్ టౌన్ సెక్రటరీ రిషి, జాయింట్ సెక్రటరీ సుశాంత్, కన్వీనర్ యాకిందర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోను, సన్నీ, కౌశిక్, మనీష్, మోహిత్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జెండా టీవీలో జై మాతరం. మేము ఇప్పుడు ర్యాలీకి వచ్చాం. బాలు, ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ని. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అల్వాల్ నగర శాఖ కేంద్రంగా ఈరోజు 77 వసంతాలు పూర్తి చేసుకొని 78వ వసంతాలకు వెళ్తున్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో అల్వాల్లో ఉన్నటువంటి ప్రతి కాలేజ్ నుంచి, క్యాంపస్ నుంచి విద్యార్థులు చురుకుగా పాల్గొనడం జరిగింది. విద్యార్థులు 4000 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. విద్యార్థులకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, మీ అందరి వాయిస్గా మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఈ స్కాలర్షిప్ విషయమైనా సరే, విద్యారంగ సమస్యలైనా సరే, దేనికోసమైనా సరే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుంటుందని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు అల్వాల్ నగర శాఖ ఆధ్వర్యంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 77 వసంతాలు పూర్తి చేసుకుని 78 వసంతాలకు అడుగుపెడుతున్న శుభ సందర్భంగా అల్వాల్ నగర శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి విద్యార్థులతోటి ఇక్కడ జెండావిష్కరణ చేయడం జరుగుతుంది. 1949 జూలై 9వ తేదీన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అతి కొద్ది మందితో ప్రారంభమైనటువంటి ఏబీవీపీ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ఈరోజు ప్రతి కాలేజ్ క్యాంపస్లో ఏబీవీపీ ఎక్కడ విద్యార్థి సమస్య వచ్చినా ఆ విద్యార్థుల యొక్క సమస్య కొరకు కొట్లాడుతూ ఆ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు విద్యార్థులు వెంబడి ఉండి వాళ్ళ యొక్క బాగోగులు చూస్తూ ఏబీవీపీ ఈరోజు ప్రపంచంలోనే నంబర్ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ఎదిగింది. ఈ యొక్క 78 ఏళ్ల కాలక్రమంలో అనేక రకాల విద్యార్థి సంఘాలు దేశంలో పుట్టుకొచ్చినప్పటికీ ఏబీవీలో ఉన్నటువంటి ఈ భావజాలం కారణంగా, ఈ ఐడియాలజీ బలంగా ఉన్న కారణంగా ఈరోజు దేశంలోనే ఎదురులేని విద్యార్థి సంఘంగా ఎదిగింది. ఈ తెలంగాణ ప్రాంతంలో దాదాపు 40 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నక్సలైట్ల యొక్క తుపాకులకి
అయితే కత్తులకి బలైనప్పటికీ ఏ రోజు కూడా వెనుకడు వేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల కోసము విద్యార్థులని దేశభక్తులుగా తయారు చేయడంలో అయితే కీలక పాత్ర పోషిస్తూ యూనివర్సిటీలు నక్సలైట్ స్థావరాలుగా ఉన్నప్పుడు యూనివర్సిటీలు నక్సలైట్ స్థావరాలు కాదు సరస్వతి నిలయాలని చెప్పేసి నినదించి తుపాకులకు ఎదురొడ్డి పోరాడి ఈరోజు శాంతియుత వాతావరణంలో యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకుంటారంటే దానికి కారణం అఖిల భారత విద్యార్థి పరిషత్. గత 77 సంవత్సరాలుగా ఈ దేశంలో విద్యార్థి సమస్యలే కాకుండా అనేక రకాలైనటువంటి సామాజిక సమస్యలపైన కొట్లాడుతున్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలకి ఏబీవీపీ పూర్వ కార్యకర్తలకి విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఏబీవీపీ అవతరణ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జై హింద్, జై భారత్.